ఇంకా అప్డేట్ రాకపోతే ప్లే స్టోర్లో చూసుకోండి. వెరిఫైడ్ ఐటీఎల్జీ క్లిక్ చేయండి. వెరిఫై నౌ కేవైసీది క్లిక్ చేయండి. తర్వాత ఇలా అయితే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. చూడండి, అక్కడ వ్యూ ద క్యూరేటర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతాయి క్యూరేటర్ లిస్ట్ అంతా. ఇక్కడ మీకు ఇండియన్ క్యూరేటర్స్కి చాలామంది అయితే బ్యాక్ అంటే క్యూ అయితే ఉందండి. సో క్యూ తక్కువ ఉన్న మీరు ఏఐ క్యూరేటర్ని కూడా చూజ్ చేసుకోవచ్చు అండ్ గ్లోబల్ క్యూరేటర్స్ని కూడా చూజ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మన ఇండియన్స్కే మన ఐడి ప్రూఫ్లన్నీ అర్థమవుతాయి అనుకుంటే ఇండియన్ క్యూరేటర్ని చూజ్ చేసుకోండి. నేను కూడా ఇక్కడ ఇండియన్ క్యూరేటర్ని చూజ్ చేశాను. 24 hours టైం అంట కదండి అంటున్నారు. అండ్ వన్స్ మనం క్యూరేటర్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళని క్యాన్సిల్ చేయలేమని అంటున్నారు. అదైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకసారి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే ఉంది చూడండి క్యాన్సిల్ అనేది, క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. క్యాన్సిల్ నిజంగా కన్ఫామ్గా అవుతారా అనేసి. అది మీరు క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసేసుకుంటే మీరైతే ఇంకా అందులోంచి బయటకు వచ్చేయచ్చు. గ్లోబల్గా ఉన్న ఏదైనా క్యూరేటర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 24 hours టైం అంటే ఏంటంటేనండి, అప్పుడప్పుడు మొబైల్ చెక్ చేస్తూ మీ టర్న్ వచ్చింది అనుకోండి, అప్పటి నుంచి 24 hours అనమాట. అందుకే ఈ లోపే చూసేయండి. నేను ఆల్రెడీ పేజ్లో పోస్ట్ చేశాను. డ్రైవ్లో ఎలా పెట్టుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ అనేవి ఎలా ఉండాలి, తర్వాత 2 ఫోటోలు ఇంకోటి ఏంటనేవి కూడా చెప్పాను. అవన్నీ ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. వాటిని రెడీగా ఉంచుకోండి.